అనిల్ రావిపూర్ గాడు ఇంకా అక్కడి నుంచి మొదలవుద్దండి. ఏమీ లేదు. అలా డల్‌గా, నీరసంగా కిందకెళ్తది. కామెడీ అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలండి. నేను 2 డేస్ ముందే చూసేసాను. మన 'శంకర్ వరప్రసాద్' గారనే మూవీ. కానీ ఈ సంక్రాంతి పనుల హడావిడిలో వీడియో చేయడం కుదరట్లేదు. సో, మీకోసం ఇప్పుడు కూడా నేను బిజీగా ఉన్న టైం కేటాయించి వీడియో చేస్తున్నాను. దానికి మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో ఎండింగ్ దాకా చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకైతే వెళ్ళిపోదాం. మన 'శంకర్ వరప్రసాద్' గారు సంక్రాంతికి వస్తున్నారు. మూవీ ఎలా ఉందంటే ఓకే అండి. సంక్రాంతికి ఫ్యామిలీతో మొత్తం ఎళ్లి చూసొచ్చి సినిమా అంతే. ఇంకొంచెం డెప్త్‌గా మాట్లాడుకుందాం. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది అంతే. సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ అని ఇవన్నీ యేసేసుకుంటూ ఉంటారు పోస్టర్‌లు. నాకు అంతగా ఏమనిపించలేదు. దాని గురించి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం 'మన శంకర వరప్రసాద్' గారి స్టోరీ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ పెద్దేం లేదండి. ఆహ్, ఈయన మాజీ భార్య ఎన్ఐని చెప్తారు, విడాకులు తీసుకుంటారు. ఇతను మళ్ళీ ఆళ్ళ భార్యని ఎలా కలుసుకున్నాడో, ఈ మధ్యలో జరిగే సంఘర్షణ అంతా ఏంటి అనేది స్టోరీ. దానికి యాడ్ అయింది కామెడీ అండి. కామెడీ వర్కౌట్ అయిందా అని అడిగితే, కామెడీ పెద్దగా ఏమీ వర్కౌట్ అవ్వలేదండి. ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ మొత్తం మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చారు. కానీ అది ఆయన సరిగ్గా యూజ్ చేయలేదండి. మనం ప్రీవియస్ సినిమాలు చాలా ఆటిల్లో చూసాను కామెడీ. కానీ ఇందులో అంత బాగా వర్కౌట్ అయిందంటే ఏం లేదండి. ఏదో కొన్ని సీన్స్‌కి మాత్రం వర్కౌట్ అయింది. సినిమా అయితే పెద్ద స్టోరీ పరంగా ఏం వర్కౌట్ అవ్వలేదు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఏం లేదు. కమింగ్ టు ద డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి గురించి మాట్లాడుకుంటే, అనిల్ రావిపూడి గారు ప్రీవియస్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నా' అనే మూవీతో ఆయనొచ్చారు. ఆ 'సంక్రాంతికి వస్తున్నా' అనే మూవీ ఏముందో నాకు అర్థం అవ్వదండి. చాలా మంది కామెడీ అదిరిపోయింది, నవ్వుగా ఉందన్నారు గానీ నాకెక్కడ కామెడీ అనిపించలేదు. అంత పెద్ద వర్కౌట్ అవ్వలేదండి. అదే కామెడీ టైప్‌లో ఇందులో కూడా చేద్దాం అనుకున్నారు. అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఇందులో క్లియర్‌గా తెలిసిపోతుందండి. చిరంజీవి గారు ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఆయనకి తగ్గట్టుగా డైలాగులయ్యి రాశారనిపిస్తుంది. ఆయన స్పాంటేనియస్‌గా డైలాగులు చెప్పాలి. ఏదో చెప్పాలి. నేను డైరెక్టర్ గారే చెప్పండి సార్ ఈ డైలాగ్ అన్నట్టు చెప్పించారనిపించింది. ఇంక ఇందులో మళ్ళీ వెంకటేష్ గారిని పెట్టారు. వెంకటేష్ గారిని పెట్టిన విధానం చూస్తే చాలా వరస్ట్‌గా ఉందండి. వెంకటేష్ గారి డైలాగ్ ఒకసారొచ్చి "నువ్వు మాస్‌గే బాక్స్‌లో ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ వచ్చావంటే, నువ్వేమో మాస్ ఎంట్రీ‌లిస్తున్నావు. నువ్వు ఫ్యామిలీ కదా!" అని ఏదో మాట్లాడతారు. ఎందుకు? ఆ డైలాగ్ ఎందుకు? అతను ఎందుకొచ్చాడు? దానికేదో కావాలని సీన్ యాడ్ చేశారు. మైనింగ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అసలా వెంకటేష్ గారు ఎందుకు పెట్టారో వెంకటేష్ గారిని కావాలని పెట్టాలంటే, ఇప్పుడు 'మన శంకర వరప్రసాద్' గారు 'సంక్రాంతికి వస్తున్నారని' టైటిల్. కింద 'సంక్రాంతికి వస్తున్నారని' టైటిల్ ఉంది కదా! సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో సంక్రాంతికి వస్తున్నారు. ఈ 2 సిమిలర్‌గా ఉన్నాయి కదా! వెంకటేష్ గారిని కూడా పెడదాం అని. దీంతో పాటు సాంగ్, సాంగ్స్ మాట్లాడుకుంటే 'మీసాల పిల్ల' సాంగ్ బావుందండి. దాని తర్వాత 'ఓ ప్రసాద్' సాంగ్ ఈ 2 బావున్నాయి. కానీ ఇందులో నాకొక డౌటండి. ఈ ప్రతిసారి మనం 'శంకర వరప్రసాద్' గారు ఎక్కడికి పెళ్ళికెళ్తే అలా 'నయనతార' వచ్చేది. అలా ఎలా కోయిన్సిడెన్స్ అవుతదండి? ఏదో ఒక్కసారి అయిందంటే అనుకోవచ్చు. రెండోసారి అయిపోద్ది, మూడోసారి అయిపోద్ది. ఆవిడ పోనీ చూసిన తర్వాత మాట్లాడుతుంటే లవ్ అంటది. అసల మా అసలీళ్ళు మాటలంటే మాట్లాడుకోరండి. జస్ట్ ఏదంటే మూగ భాష మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకొని సైగలు చేసుకొని చేత్తోటి ఆవిడ ఫస్ట్ మాట మాట్లాడగా పెళ్లి చేసుకుందాం అంటది. అసల ఈయన ఏం అర్థం అయిపోయింది నాకర్థం అసల మోగోళ్ళు ఈళ్ళకి నోరులు లేవా? నోరుంది గదండీ! ఇంకొంచెం అడ్వాన్స్‌గా ఎళ్ళిపోయి పుల్లాలు కలిపితే పడిపోతున్నారు గానీ, అది సెకండరీ మ్యాటరు. ఈళ్ళేమో కమ్యూనికేషన్ చేత్తో చేసేసుకొని, ఆవిడ మాటల దగ్గర వచ్చేటప్పటికి పెళ్లి చేసుకుందాం అని అడుగుతది. అది ఎలా వర్కౌట్ అయిందో అనిల్ రావిపూడి గారు నాకిప్పటికి అర్థం అవ్వట్లేదండి మీ దగ్గర నుంచి. పోనీ ఆవిడ పెళ్లి చేసుకుందాం పెళ్లయిన తర్వాత కూడా ఆళ్ళేమైనా కలిసి ఉన్నట్టు సరిగ్గా చూపిచ్చారా? లేదా నేను ఎలా ఒకటి 2 సీన్‌లు పెట్టగానే వచ్చాను అనగానే జాబ్ చేయడం మానేసి మామగారొచ్చి పిలిసారని చెప్పి తీసుకెళ్ళిపోతే మామగారేమో అక్కడి నుంచి విడదీయడం మొదలుపెట్టాడా. అసల పోనీ అదంతా ఓకే చేసుకుందాం. పోనీ ఇద్దరు ఆఫీస్‌లో జాబ్ జేత్తన్నప్పుడు, ఈయనకి సీఈఓ పోస్ట్ ఇచ్చినప్పుడు, ఆళ్ళ వైఫ్ అన్న కనీసం 'నయనతార' గారు ఈయన ఇంట్లో పనులు చూసుకోనంటే, మా ఆయన ఇంట్లో ఎందుకు పనులు చూసుకుంటాడు? నాతో ఆఫీస్‌కుండాలి ఈవిడ మాట్లాడాలి కదా! మాట్లాడదు. ఇంటి పనుల్లో పనోడి కింద పెడితే ఎలా ఒప్పుకుందండి ఈవిడ? మీరు దాన్నెలా కామెడీ కింద చేయగలిగారని నాకు అర్థం అవ్వదు అనిల్ రావిపూడి గారు. పోనీ దీన్ని కూడా మనం ఓకే. ఏదో క్రింజ్ కామెడీ కింద చూపిద్దాం అనుకోని మీరేదో తీశారనుకుందాం. ఇంకా ఫైట్ సీన్‌లు.
ఫైట్ సీన్ దగ్గర కూడా కామెడీయే. మాట్లాడితే టీమ్ మీటింగు. మళ్ళీ ఎలివేషన్ కోసం అని చెప్పి 2 ఇప్పుడు లేటెస్ట్ కిటికీలొస్తున్నాయి కదా! ఫ్లోటింగ్‌వి ఇలాగా. దాని రిమ్ ఉంటది కదా! రిమ్ములు పెట్టి ఆటిలికి లైటింగ్ పెట్టి ఇలా 2 రిమ్ములు ఏలాడదీసి దాంట్లోంచి ఇలా షాట్ లాగాయి. ఎలివేషన్ ఎవరడిగారు? మేమేమన్నా అడిగామా? ఇప్పుడు ఇలా ఎత్తైన ఎలివేషన్ అంటే ఆయన నడుచుకొస్తున్నప్పుడు కింద మళ్ళీ ర్యాక్ ఉంటది కదా! చెక్కతో చేసింది. ఆ ర్యాక్ మెట్ల మించి ఇలా పడతా ఉంటది. అప్పుడు ఈయన నడుచుకుంటూ వస్తాడు. ఆ 2 రిమ్ములు ఇలా కావాలని తిప్పించి అందులోంచి ఇలా లాగారు. అది కావాలని ఎలివేషన్ చాలా తెలిసిపోతుందండి. ఎందుకు? ఇప్పుడు ఎలివేట్ చేయమని అడిగామా పోనీ ఆయన గన్‌తో షాట్ కొట్టాడు. ఈ గన్ దగ్గర గన్ విషయం బాగా గుర్తుంచుకోండి. షాట్ గన్ ఒక్క చేత్తో కొడేత్తారు మన 'శంకరవర ప్రసాద్' గారు. మనకు తెలీదు. సినిమాలో అందరూ ఇంతే. నేను అందరు నేను సినిమాలో చెప్తాను. ఏ సినిమా అంటే ఆ! 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక్క చేత్తో కూడా కొట్టరు. గన్ ఇలా అంటాడు లోడ్ చేయడానికి. అన్న తర్వాత సింగిల్ షాట్‌లో ఎక్కడ కొట్టేత్తారండి? సింగిల్ షాట్‌లో షాట్ గన్‌తో ఎవడు కొట్టలే. ఇలా పట్టుకొని 2 చేతులతో పట్టుకొని కొట్టాలి. ఇంకా ఇంకా ఇది ఎలా ఉంది? ఇంకా మన 'శంకరవర ప్రసాద్' గారు ఇప్పుడు 'చిరంజీవి' గారి గురించి మాట్లాడుకుందాం సినిమా. ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఇందులో చాలా బాగా కనబడుతుంది. పుష్కలంగా ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 'వెంకటేష్' గారిని తీసుకోమని ఆయన చెప్పగానే ఈయన ఓకే అన్నాడు. ఎవరు 'అనిల్ రావిపూడి' గారు ఓకే అనేసి తీసుకున్నాను చాలా బాగుందన్నారండి. ఆయన కోసం సీన్లు రాశారు. ఈయన యాక్టింగ్ ఎలా ఉంది? ఏదో వింటేజ్ 'చిరంజీవి' గారిని చూసాను అందరూ అంటున్నారు. ఎక్కడ వింటేజ్ 'చిరంజీవి' గారు కనబడుతున్నారు చెప్పండి. పెట్టాలని పెట్టినట్టు కాకుండా ఫ్లోలో ఎళ్ళిన డైలాగులు ఒక్కటి లేదండి. నాకు వర్కౌట్ అవ్వలేదండి కామెడీ. ఇంకా 'నయనతార' గారి గురించి మాట్లాడుకుంటే 'నయనతార' గారిని తీసుకున్నారు, క్యాస్ట్ చేసుకున్నారు. మాట్లాడితే ఇంకా ఈయన ఎనకాల తిరగటమే. ఆవిడ ఎక్కడన్నా మన 'శంకరవర ప్రసాద్' గురించి సినిమాలో ఎక్కడన్నా మాట్లాడదంట. ఎక్కడ మాట్లాడదు. ఆళ్ళ ఇంట్లో పనోడిని కింద చేసినప్పుడు మాట్లాడతాడు. సీఓ పోస్ట్ నుంచి తీసి ఇంటికి తీసుకొచ్చినప్పుడు మాట్లాడదు. ఏ ఆవిడ ఎక్కడ కరెక్ట్‌గా మాట్లాడుతదంటే, ఈయన మాట్లాడాల్సిన ప్లేస్‌లో ఆవిడ మాట్లాడుద్ది. ఎక్కడ? ఒక సీన్‌లో స్పాయిలర్ అలర్ట్. ఓ సీన్‌లో మా ఇంటికొచ్చేయండి అని చెప్పి ఆళ్ళ నాన్నగారు అడిగితే, ఈడు మేము రామని అడగడు. ఆవిడ అంటది. మేము రావండి నాకు ఇక్కడే బావుందంటది. ఇంక అక్కడి నుంచి మొదలవుద్దండి. ఏమీ లేదు. అలా డల్‌గా, నీరసంగా కిందకెళ్తది. కామెడీ అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈవిడనేదో పెట్టుకుంటే ఆ అందానికి చూసేస్తారేమో అన్నట్టు పెట్టారండి. ఇంకా మనం ఈ మిగతా యాక్టర్లు ఈళ్ళందరూ ఇంకా అలా ఓకే. ఓకేగా చేశారు. పెద్దేం లేదు. ఇంకా మనం ఇంక మాట్లాడుకోలేం గదండీ! ఇంకెంత మాట్లాడుకున్నా ఇంకా ఇంతే. నాకైతే జస్ట్ సంక్రాంతికి ఓకే సినిమా. వన్ టైమ్ వాచబుల్ చూసొచ్చేయచ్చు అంతే. అంతకన్నా ఇంకేం లేదు. ఏ ఇక్కడితో నేను వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరొక కొత్త వీడియో అయితే మీ ముందుకొస్తాను. ఉంటానండి. బాయ్. జై హింద్.